హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ తెలుగు ట్యుటోరియల్. నేను ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ వర్డ్ ర్యాప్ అండ్ వర్డ్ బ్రేక్ గురించి చెప్తాను. ఓకేనా? నేను ఇది కోడింగ్ చేసి చూపిస్తుంటేనే మీకు అర్థమవుతుంది. సో నేను చెప్తూ ఉంటాను, మీరు చూడండి. ఓకేనా? సో నేను డెమో తీసుకున్నాను. నేను ఏం చేస్తున్నానంటే బాక్స్. సో ఫస్ట్ స్టైల్ ఇవ్వాలి కదా. సో స్టైల్, నెక్స్ట్ బాక్స్కి మనం స్టైల్ ఇవ్వాలి. సో మనం ఇది ఇచ్చేటప్పుడు మనం విడ్త్ ఇస్తాం. విడ్త్ వచ్చేసి నేను 400 పిక్సెల్స్ ఇస్తాను. మీ ఇష్టం, మీరు ఎంత ఇచ్చుకోండి. తర్వాత నెక్స్ట్ బార్డర్ ఇస్తాం. బార్డర్ ఇస్తే మీకు ఐడియా వస్తుంది. సో నేను 2 పిక్సెల్స్ ఇస్తాను. 2 పిక్సెల్స్ సాలిడ్ ఇచ్చి రెడ్ ఇస్తాను. సో ఇప్పుడు మనం లైవ్లో చూద్దాం. సో లైవ్లో చూడాలంటే తెలుసు కదా, గో లైవ్ అని కొట్టేస్తే ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే నేను మనం చెప్పే టాపిక్ ఏది? మనం చెప్పే టాపిక్ వర్డ్ ర్యాప్ కదా. సో వర్డ్ ర్యాప్ అంటే ఏం చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే బేబీ వై అట్లా ఇస్తాను. జస్ట్ నేమ్ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ మనము లైవ్లో చూద్దాం. సో ఏమైంది ఇక్కడ, ఇది క్రాస్ అయి వెళ్ళిపోయింది. మీరు గమనిస్తే ఏమైంది, వై అనేది బాక్స్కి అవతలకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం దాన్ని వర్డ్ ర్యాప్ కిందకి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి మనము వర్డ్ ర్యాప్ వచ్చేసి ఏమని ఇవ్వాలి? బ్రేక్ వర్డ్ అని ఇవ్వాలి. బ్రేక్ వర్డ్ ఏమని ఇవ్వాలి? బ్రేక్ వర్డ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అనేది ఏమవుతుందంటే కిందికి వచ్చేస్తుంది. అర్థమైంది ఇప్పుడు? సో ఈ వర్డ్ ర్యాప్ అనేది ఇదంతా ఒక వర్డ్ అమ్మ. ఎందుకంటే మనం స్పేస్ ఇవ్వలే. వీటి నుంచి వీటి వరకు మనకి ఏం స్పేస్ ఇవ్వలే. ఈ వై అని ఇచ్చిన స్పేస్ ఇవ్వలే, కాబట్టి దాన్ని వర్డ్ ర్యాప్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ వర్డ్ బ్రేక్ అని ఉంది. సో నేను వర్డ్ బ్రేక్ అని ఎప్పుడు ఇవ్వాలంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఎఫ్యూ ఇది ఉంది కదా, ఎఫ్యూజీ. సో ఎక్కడ ఉంది ఎఫ్యూ? ఎక్కడుంది? సో ఇక్కడ ఉంది. ఇక్కడ నేను ఏ ఓకేనా. సో ఇదేమైంది, సపరేట్గా కిందికి వచ్చేసింది కదా. ఇందాక ఇక్కడ ఉండే అది. సో ప్రీవియస్గా మీరు చూసుకుంటే ఇక్కడ ఉండే. సో ఇక్కడ ఉండే, నేను ఇది యాడ్ చేసినాక ఏమైంది, కిందికి వచ్చేసింది. అలా రాకుండా అంటే వర్డ్ బ్రేకింగ్ యూస్ చేయాలి. సో వర్డ్ బ్రేకింగ్ యూస్ చేస్తాం. సో వర్డ్ బ్రేక్ వచ్చేసి బ్రేక్ ఆల్ అనిపిస్తే చూడండి. సో వర్డ్ బ్రేక్. సో ఇక్కడ ఏ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏ వచ్చేసింది. సో నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక ఏ ఇస్తాను. వచ్చేసిందా? సో వర్డ్ ర్యాప్ అంటే వర్డ్ మొత్తం ర్యాప్ అవుతుంది. వర్డ్ బ్రేక్ అంటే వర్డ్కి బ్రేక్ చేస్తాం అనమాట, కిందికి ఇచ్చారు. ఇక్కడ చూడండి, వర్డ్ బ్రేక్ అయిపోయింది. బీవీ ఇలా ప్రతిదీ బ్రేక్ అయింది. సో ఇది వర్డ్ ర్యాప్, ఇది వర్డ్ బ్రేక్. చూడండి ఏమైంది, ఇది మాత్రం వర్డ్ ర్యాప్ అయింది. వర్డ్ ర్యాప్ అంటే ఒక వర్డ్ ర్యాప్ అవుతుంది. వర్డ్ బ్రేక్ అంటే వర్డ్ బ్రేక్ అంటే అక్కడికి అన్ని బ్రేక్ అయిపోతాయి. సో ఇక్కడికి బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇక్కడికి బ్రేక్ అయిపోయి నెక్స్ట్ లైన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయిపోయి నెక్స్ట్ లైన్ వచ్చేస్తుంది. ఇక్కడ బ్రేక్ అయిపోయి ఇక్కడ నెక్స్ట్ లైన్ వచ్చేస్తుంది. ఇది వర్డ్ ర్యాప్, వర్డ్ బ్రేక్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినాకనే ఏదైనా. మనం ప్రాక్టీస్ చేయకుంటే ఏది రాదు. ఓకేనా? ర్యాప్ అంటే ఏం లేదమ్మా, కిందికి రావడం ర్యాప్. బ్రేక్ అంటే అక్కడికి బ్రేక్ చేసి మళ్ళీ నెక్స్ట్ లైన్ నుంచి రాయడం. సో ఇది వర్డ్ బ్రేక్, ఇది వర్డ్ ర్యాప్. ఓకేనా? థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.